బైకులు తగలపెట్టిన కేసులో నిందితుల అరెస్ట్. గురజాల నవంబర్ 19 గురజాల పట్టణంలో స్థానిక సబ్ డివిజనల్ కార్యాలయంలో సబ్ డివిజనల్ అధికారి బి జగదీష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మాచర్ల పట్టణంలో వినాయకుని గుట్టకి చెందిన పోలేపల్లి ఆనంద, ఆలేటి లక్ష్మయ్య అనే వారి యొక్క బైక్లను వినాయకుని గుట్టకి చెందిన ఆదరాల కిషోర్, ఊరే మరియబాబు అనే వ్యక్తులు ఒక మైనర్ బాలుడి సహాయంతో తగలబెట్టడం ద్వారా వారిద్దరి మధ్య గొడవ పెట్టి తద్వారా రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవలు పురికొల్పి మాచర్ల పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ముందస్తు ప్రణాళికతో నేరపూరిత కుట్రతో పెట్రోల్ తెచ్చుకుని వారి బైకులు తగలబెట్టడం జరిగింది. మాచర్ల పోలీసులు ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మాచర్లలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉంచుకుని ఈ కేసులు తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిలను చాకచక్యంగా మంగళవారం మాచర్ల రింగ్ రోడ్డు సెంటర్లో పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని, ఈ కేసును ఛేదించినందుకు పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా వారిని అభినందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల సిఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణము మాచర్ల టౌన్లో 17th ఎర్లీ మార్నింగ్ 2:45కి ఒక బైక్ తగలబెడతారు ఒక ఇద్దరు. మాకు అరౌండ్ 3:30కి డైల్ 100 కాల్ వచ్చిందండి. 3:30 ఎర్లీ మార్నింగ్ డైల్ 100 కాల్ రావడం ద్వారా మాచర్ల టౌన్లో ఆ రోజు నైట్ రౌండ్ ఆఫీసర్ కింద ఉన్న హెడ్ కానిస్టేబుల్ సురేందర్ రెడ్డి అలాగే తనతో పాటు ఒక ఇద్దరు పీసీలను తీసుకొని మాకు లొకేషన్ వచ్చిన కాల్లో, ఆ కాల్లోకి వెళ్ళాము. ఆ 31st వార్డ్ మాచర్ల టౌన్. అక్కడికి వెళ్ళేసరికి 2 బైకులు తగలబెడతా ఉన్నాయి. వెంటనే వీళ్ళు వాటర్ తీసుకొని దగ్గరలో అవైలబుల్ వాటితో వాటిని ఫైర్ ఆఫ్ చేసేసి ఆ 2 బైకులు ఎవరివని ఎస్టాబ్లిష్ చేశాము. ఒకటి పోలేపల్లి ఆనంద్, ఇతను ఎక్స్ వాలంటీర్ కింద చేశాడు. అట్లానే ఈయన కూడా మీడియాలోనే వర్క్ చేస్తుంటారు. అక్షర భారతి యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తుంటాడు ఈయన. అలానే ఒక 2 వీధుల అవతల ఆలేటి లక్ష్మయ్య అనే ఒక అతని బైక్ హీరో హోండా ప్యాషన్ ప్లస్. ఇతను కూడా ప్రభా ఛానల్ రిపోర్టర్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరిది ఫస్ట్ అయింది వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఆయన. సెకండ్ ఆలేటి లక్ష్మయ్య అనే ఆయనది టీడీపీ పార్టీకి చెందినవాడు. మాకు మార్నింగ్ వెంటనే సీన్లోకి సిఐ గారు, ప్రభాకర్ గారు, ఎస్ఐ సంధ్యారాణి గారు ఇద్దరు వెళ్ళారు. సీన్కి వెళ్ళి సీన్ వెరిఫై చేసుకొని అక్కడున్న ఫొటోస్ని అన్నీ తీసుకొని అక్కడ వాళ్ళని ఎస్ఐ సంధ్యారాణి గారు, సిఐ ప్రభాకర్ గారు ఇద్దరు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాత అసలు ఎందుకు చేశారు, ఏంటి మోటివ్ అనేది అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన మోటివ్ బేసిక్గా ఈ వైసీపీకి టీడీపీకి ఇద్దరి మధ్య ఏదైనా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా మాచర్లో ఒక పొలిటికల్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసుకొని అందుకే 2 బైకులు కూడా తగలబెట్టేశారు. ఫస్ట్ వైసీపీ వాళ్ళకి సంబంధించిన బైక్ని, నెక్స్ట్ టీడీపీ పార్టీకి సంబంధించి అతని బైక్ని 2 బైకుల్ని తగలబెట్టేసి దాని ద్వారా ఒక పొలిటికల్ అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని వాళ్ళ ప్లాన్. కాకపోతే దీన్ని వెంటనే ఎస్పీ సార్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎస్పీ సార్ ఒక 2 టీమ్స్ కింద ఫామ్ చేశారు. ఒకటి సీసీటీవీ ఫుటేజెస్ టీమ్, ఒకటి ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసేదంతా ఒక లోకల్ టీమ్. వెంటనే ఆ ఫుటేజెస్ ఇది ఆధారం మీద A1, A2, A3ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.